స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ అట్లాగే మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఎమ్మెల్యే గోని ప్రకాష్ రావు వీళ్ళిద్దరూ ఆంధ్రాలో మాత్రం తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని లెక్కగడుతున్నారు. ఈ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ మన తెలంగాణ ఒపీనియన్ పోల్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ 59 నుంచి 67 స్థానాలు గెలుచుకుంటుందని 36.10% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ 36 నుంచి 44 సీట్లు వస్తాయని 33.4% ఓట్లు వస్తాయని, బీజేపీ 7 నుంచి 9 గెలుచుకుంటుందని 12.6% ఓట్లు వస్తుందని, అదర్స్ 6 నుంచి 8 18% ఓట్లు వస్తాయని అంచనా వేశారు. అక్కడ కాంగ్రెస్ 64 వచ్చింది, అదే సమయంలో బీఆర్ఎస్ 39 వచ్చింది, బీజేపీ 8 స్థానాలు వచ్చింది. ఇతరులకు సంబంధించినటువంటి దాంట్లో కొంత తేడా ఉంది. ఓవరాల్గా ఆ 12.6% అంటే బీజేపీకి 14% దాకానే ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ అంచనా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 19 నుంచి 23 స్థానాలు వస్తాయని, ఐఎన్డీఏ కూటమికి 0 అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 6 స్థానాలు వస్తాయని, అదే సందర్భంలో వెరీ క్లోజ్ ఫైట్ 6 లోక్సభ స్థానాలు ఉంటాయని, ఒంగోలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం, తిరుపతి, రాజంపేట ఈ 6 స్థానాల్లో క్లోజ్ ఫైట్ ఉంటుందన్నటువంటిది వాళ్ళ అంచనా. ఇకపోతే గోని ప్రకాష్ రావు స్టేట్మెంట్ ఏంటంటే ఏపీలో కూటమి విజయం తథ్యం, కూటమికి 130 నుంచి 145 స్థానాలు వస్తాయి, 19 నుంచి 21 లోక్సభ స్థానాల్లో కూటమిదే విజయం, పిఠాపురంలో పవన్ 50 నుంచి 60,000 మెజార్టీతో గెలుస్తారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన సీట్ల త్యాగం, జగన్ ఇష్టానుసారం పరిపాలన సాధించారు, 3 రాజధానుల నిర్ణయం జగన్ చేసిన పెద్ద తప్పు, ఏపీలో అభివృద్ధి అనేది లేదు, కనీసం రోడ్లు వేయలేదు, అవసరం తీరాక తల్లి చెల్లిని గెంటేశారు, జగన్ జైలుకి వెళ్తే భారతీయ సీఎం అయ్యేలా ప్లాన్ చేశారు, భార్య కోసం బంధాలను తెంచేసి గెంటేశారు, సన్ స్ట్రోక్ చూసాం, జగన్కి వైఫ్ స్ట్రోక్ ఉంది, సీఎం హోదాలో జగన్ మద్యం వ్యాపారులా మారారు, నాసిరకం మద్యం వల్ల 3,000 మంది చనిపోయారు, యువతకు ఉద్యోగం ఉపాధి లేకుండా చేశాడు, ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం, కూటమి విజయం పక్క, సర్వేలన్నీ బై బై వైసీపీ అంటున్నాయంటూ ఆయన తాజాగా సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. అది తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తోంది.